ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, ఫస్ట్ టైమ్ మీరు మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి డీఎస్సీ అప్డేట్స్ అనేవి మీరు రెగ్యులర్‌గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి సంబంధించి మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గనక మెగా డిఎస్సి పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్సి ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల ఈ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు సీఎం చంద్రబాబు గారు డిఎస్సీ గురించి కొన్ని మాటలు అయితే తెలియజేశారు. అయితే చాలా మంది డిఎస్సీ అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని సమస్యలతో వారు బాధపడుతూ ఉన్నారు. అవి ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే కనుక ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మనకి మెగా డిఎస్సీకి సంబంధించి సిలబస్ కంప్లీట్ అవ్వలేదని సమయం అయితే అడుగుతూ ఉన్నారు. సో సమయం కోసం 90 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి అనేక రకాలుగా మనకి వినతులైతే వారు తెలియజేస్తూ ఉన్నారు డిఎస్సీ అభ్యర్థులు. కానీ ప్రభుత్వం నుంచి మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక ప్రకటన చేశారు. సో ప్రజా దర్బార్లో ఆయన తెలియజేశారు ఎలాంటి సమయం పొడిగింపు అయితే ఇవ్వబోమని. సో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగబోతున్నాయని వారు తెలియజేశారు. అయినా కూడా డిఎస్సీ అభ్యర్థులు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే మనకి ఎలా మనం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి కొంతమంది వయోపరిమితితో బాధపడుతూ ఉన్నారు ఆ యొక్క విషయంలో. అలాగే మనకి 90 రోజుల సమయం ఇవ్వాలని ఇంకొక కొంతమంది డిఎస్సీ అభ్యర్థుల్లో టెట్ క్వాలిఫై కాలేని వారు, అదేవిధంగా ఇంకా ప్రస్తుత బ్యాచ్ 2023-25 బ్యాచ్ లో వారికి టెట్ కండక్ట్ చేయాలని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు సీఎం చంద్రబాబు గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో డిఎస్సీకి సంబంధించి ఎలాంటి మనకి ఏదైతే 15వ తారీఖుతో అంటే ఈ యొక్క నెల 15వ తారీఖుతో అప్లికేషన్స్ అయితే పూర్తయిపోతున్నాయి. అలాగే 15వ తారీఖు వచ్చే నెల విద్యా సంవత్సరం మనకి ప్రారంభం నాటికి ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులు భర్తీ పూర్తి చేస్తామని, సో హామీ ఇచ్చినట్టుగానే మేము నెరవేరుస్తున్నామని ఆయన తెలియజేశారు. కావాలంటే మీరు వీడియో చూడండి, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్న టైంనే సద్వినియోగం చేసుకుని మీరు మాక్సిమం ఈ యొక్క షెడ్యూల్ అయితే పొడిగించే అవకాశం అయితే చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఉన్న టైంనే సద్వినియోగం చేసుకోండి. సో మీకు మన ఛానల్లో లైవ్ టెస్ట్ అయితే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో ఏమైనా అప్డేట్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే కనుక 15వ తారీఖు చివరి తేదీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఎలాంటి టైం అయితే వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. సో ఖచ్చితంగా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుని క్విక్ రివిజన్ అయితే చేసుకోండి.